ఓకే, ఈరోజు ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇక హైడ్రాకు ఆర్డినెన్స్ చట్టబద్ధత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ. ఈ నెల 20న కేబినెట్ భేటీలో నిర్ణయం. ఇక రేషన్ కార్డులు, హెల్త్ ప్రొఫైల్ కార్డులు పంపిణీపై చర్చ. ఇక కులగణన, రైతు భరోసా గైడ్లైన్స్ విడుదల చేసే ఛాన్స్. 200 కొత్త పంచాయతీల ఏర్పాటుకు ఆమోదం అన్నట్టు ఒక గైడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక కబ్జాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రాకు చట్టబద్ధత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. హైడ్రా ఇప్పటికీ వరకు జియో 99 ద్వారా మాత్రమే కొనసాగుతుంది. హైడ్రా చేపడుతున్న అక్రమ నిర్మాణ కూల్చివేతలపై కోర్టు కొందరు కేసులు చేశారు. దీంతో భవిష్యత్తు ఎలాంటి ఇబ్బందులు కాకుండా చట్టబద్ధత కల్పించాలని ఆర్డినెన్స్ తేవాలని ప్రభుత్వం భావిస్తుంది. కేబినెట్ భేటీలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల 20న సాయంత్రం 4 గంటలకు సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం జరగనుంది. ఇందులో హైదరాబాద్తో పాటు కీలక పలు అంశాలపై చర్చించున్నారు. ప్రభుత్వం ఆస్తులు, వారసత్వ సంపదన రక్షించేందుకు 2.5 నెలల కింద హైడ్రాను ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ ఆ నుంచి కబ్జాలపై, ముఖ్యంగా FTL బఫర్ జోన్లో కట్టిన ఆక్రమణ నిర్మాణాలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. హైడ్రా కూడా అంతే వేగంగా కబ్జా నుంచి ప్రభుత్వ భూములను విడిపిస్తుందంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. మరిన్ని ఆర్డినెన్స్ అనేది ఇచ్చే విధంగా హైడ్రాకు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం అనేది కీలక అప్డేట్ అనేది ఇచ్చింది. ఇక దాదాగిరి నడవదు, అల్లరు ఎవరు ప్రేరేపించినా ఊరుకోవద్దు. ఇక పోలీసులు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్, అరకెప్పుడు గాంధీ గొడవలపై సీరియస్. ఇక హైదరాబాద్ బ్రాండ్ మీద దెబ్బతీస్తే సహించేది లేదు. ప్రభుత్వానికి వస్తున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేక కుట్రలు. ఇక అట్లా చేస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. లా అండ్ ఆర్డర్పై డీజీపీ ఉన్నతాధికారులతో సీఎం ఆరా. ఇక ప్లాన్ ప్రకారమే బీఆర్ఎస్ గొడవలకు దిగిందన్న ఇంటెలిజెన్స్. ఇక ఆ వివరాలు సీఎం దృష్టికి తెచ్చిన ఉన్నత అధికారులు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక PCC చీఫ్గా నేడు మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారం. ప్రమాణం గాంధీ భవన్లో రేవంత్ నుంచి బాధ్యత స్వీకరణ అనంతరం ఇంద్ర భవన్ వద్ద బహిరంగ సభ హాజరు కానున్న సీఎం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు. ఇక రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా తరలి రానున్న కాంగ్రెస్ కేడర్. ఇక మస్తాబైన గాంధీ భవన్ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. మధ్యాహ్నం 12 గంటల వరకు గన్ పార్క్ చేరుకొని తెలంగాణ అమరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. ఇక అక్కడ నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి ర్యాలీగా మధ్యాహ్నం 2 గంటలకు గాంధీ భవన్కు చేరుకున్నారు మహేష్ కుమార్ గౌడ్. ఇక విపత్తు నిధులు గత సర్కారు దారి మళ్లించింది. ఆ నిధులు ఎక్కడ వెళ్ళాయో వివరాలు సేకరిస్తున్నాం మంత్రి పొంగులేటి. ఇక గత ప్రభుత్వం యూసులకు ఇవ్వకని ఉన్న నిధులు వాడుకొని పరిస్థితి. ఇక వరద ప్రయత్నాల నుంచి కేంద్రం నుంచి సహాయం కోరాం. ఇక 2 రోజుల్లో రైతులకు పరిహారం చెల్లిస్తామని వెల్లడి. ఇక ఖమ్మం జిల్లా కుసుము నుంచి నేలకొండపల్లి మండలాల్లో మంత్రి పర్యటించడం జరిగింది. ఇక టైగర్ కౌశిక్ భాయ్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మెచ్చుకున్న కేటీఆర్ ఇంటికి వెళ్ళి ఆత్మీయ ఆలింగనం. ఇక సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఫైర్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరకెప్పుడు గాంధీ మధ్య ఘర్షణ నేపథ్యంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళి హైదరాబాద్ కొండాపూర్లోని కౌశిక్ ఇంటికి వెళ్ళిన ఆయన టైగర్ కౌశిక్ భాయ్ అంటూ మెచ్చుకొని ఆత్మీయ ఆలింగం చేసుకున్నారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక ఏ ముఖం పెట్టుకొని పోయినావు కేటీఆర్పై ప్రభుత్వ విఫాది శ్రీనివాస్ ఫైర్. ఇక మహిళలకు అవమానించేందుకు కౌశిక్ రెడ్డిని అభిమానించినవా? ఇక ఆంధ్ర వాళ్ళని కిర్చపరిచినందుకు అలయ్ భాయ్ భలే ఇచ్చినావా? మీ ఎమ్మెల్యేలను మందలిచ్చింది పోయి మెచ్చుకున్నటువంటి కౌశిక్తో క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నాయకులు. ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది మనం చూసినాం. So please subscribe, like, comment and share channel. Thanks for watching RM News.